అందరూ బాగున్నారా? ఇదిగోండి మాగాయి పచ్చ మాగాయి పెడతాను. ఇది ఇంకొక టైప్ అండి. రాజులు పచ్చ మాగాయి పెట్టాం కదా, పారంపర్యది. ఇది ఇంకొకటి నార్మల్గా మనం ఎలాగా తిన్నా అప్పటికప్పుడు మనం పెట్టుకోవడానికి, అంటే ఊరేసి పెట్టకుండా పచ్చ మాగాయి పెట్టుకోవడానికి ఇది కొంచెం చూస్తున్నాను. ఇది ఏమంటారు, పెద్ద రసాలండి. ఇది పెద్ద రసాలు తెచ్చాను, ఒక 10 కాయ తెచ్చాను. సో 10 కాయకి పెడతాను. 10 కాయకి మీకు మెజర్మెంట్ చెప్తాను. ఇదిగోండి, నేను ఏం చేశానంటే ఒక అరగంట సేపు ఈ తుడుములు తీసేసి ఊరేసాను, నానబెట్టేశానండి వాటర్లో. ఎందుకంటే దాంట్లోనే జీడని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు దీన్ని అన్నీ చెక్కేస్తాను, చెక్కేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా మన అన్నీ తొక్క తీసేసుకున్నాం కదా, దీన్నే సన్నగా నరుక్కుంటాం. నరుక్కుని అప్పుడు మనం చూపిస్తాను. మనం 10 కాయలు కూడా ఇలాగా కోసుకున్నాం కదా, ఇలాగా దీన్నే కోసుకున్నాం. మా రియో గడు కూర్చుని చూస్తున్నాడు, చూసారా? ఆడన్నిట్లో వచ్చి కూర్చుంటాడు. రియో వెళ్ళరా, ఇక్కడ రా. ఇదిగోండి 10 కాయలు కదా, 10 కాయలు మనం ఈ చెక్క కోసుకున్నాము. టెంకాయ ఏమో దీన్ని ఏం చేస్తారంట, ఎండపెట్టి పులుసులో వేసుకోవచ్చండి దీన్ని. ఎందుకంటే దీంట్లో ఇది పెద్ద రసాలు కాబట్టి చాలా పులుపు ఉంటుంది. దీన్ని ఎండ పెట్టుకుని మనం ఏదైనా పులుసు ఏదైనా పెట్టుకున్నప్పుడు దాంట్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. చేపల పులుసు కానీ, వంకాయ పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ దాంట్లో వేసుకోవచ్చు. సో దీన్ని ఎండపెట్టి మా సర్వెంట్ అడిగింది, తనకి ఇచ్చేస్తాను. సో ఇదేమో నేను ఎండపెట్టి ఇవాళంతా ఎంత సరిపోతుందండి, ఒక 3-4 అవర్స్, 4 అవర్స్ ఎంత సరిపోతుంది. సో మనం తర్వాత పైకి వెళ్ళి చూపిస్తాం. ఇదిగోండి, మనం ఆవకాయ మొక్కలు ఇలాగా ఎండ పెట్టేశాను. మనం బెల్లం ఆవకాయ చెప్పాను కదా, ఇదిగోండి మన ఎండలు ఆరుతుంది బాగా. ఇవాళ ఎత్తి పెట్టేస్తాను. ఆ టెంకాయ చెప్పాను కదా, అది కూడా ఎండపెట్టాను, ఉప్పు ఎండపెట్టాను. ఇదిగోండి ఇలాగ పలుచగా ఒక 3 గంటలు 4 గంటలు ఎండితే సరిపోతుంది. పైన ఎండపెట్టాము కదండి, ఇదిగోండి ఈ టైంకి ఇలా తయారైంది మనకు పొడి పొడిగా వాటర్. ఎందుకంటే ఇది పెద్ద రసాలండి ఇది. సో మనకు ఊట ఎక్కువ వస్తుంది పెద్ద రసాలు కాబట్టి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం కలుపుకుంటాం. ఇదిగోండి పచ్చ మాకాయ మనం పెడుతున్నాం కాబట్టి మనకు 1 డేకి మనకు ఎండితే చాలు. ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్ మనం చూసుకుంటాం. ఇదిగోండి అన్నీ నిన్ను రెడీ చేసి పెట్టాను. ఉప్పు నేను ఎండపెట్టాను, మీకు చూపించాను నేను. ఉప్పు ఒక 10 స్పూన్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను స్పూన్ మెజర్మెంట్. ఇదిగోండి ఇది టేబుల్ స్పూన్, ఇది టేబుల్ స్పూన్, ఇది పెద్దగా ఉంటుంది. ఇదేమో టీ స్పూన్, ఐస్ క్రీమ్ తినేది, సేమ్ డిఫరెన్స్ మాట. సో డిఫరెన్స్ ఉంటుంది, మీకు పెద్దగా ఉంటుంది, అదేమో చిన్నగా ఉంటుంది. ఐస్ క్రీమ్ ఈ స్పూన్లో తినలేము కదా, ఆ దాంట్లో తింటాం కాబట్టి అది నేను మెజర్మెంట్కి చెప్పాను. ఈ టేబుల్ స్పూన్లో 10 స్పూన్ అండి. మనం 10 కాయ వేసుకున్నాం కదా, ఒక కాయకి 1 స్పూన్ చొప్పున నేను 10 స్పూన్ పెట్టాను అనమాట. అలాగే ఆవపిండి కూడా 10 ఆవపిండి, 10 స్పూను టేబుల్ స్పూను ఆవపిండి, అంటే వేపి పొడి చేసిన ఆవాల పొడి అండి. ఇది జీలకర్ర పొడి. ఇది జీలకర్ర పొడి ఏమో 5 టీ స్పూన్ వేసాను. ఎలాగా అంటే స్పూన్లో వేసాను. ఇదిగోండి చిన్న స్పూన్, ఇది స్పూన్, ఇది టేబుల్ స్పూను, ఇదేమో స్పూన్ మాట. స్పూన్లో వేసాను, ఓకేనండి. అలాగే స్పూన్లే 10 స్పూను ఇది మెంతి పొడి అండి, వేపి పొడి చేసింది 10 స్పూన్. కారం ఏమో టేబుల్ స్పూన్ అండి. టేబుల్ స్పూన్లో 10, ఒక కాయకి 1 స్పూన్ చొప్పున 10 తీసుకున్నాను అనమాట. సో వెల్లుల్లిపాయ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను మిక్సీ కొట్టాను, కొన్ని ఏమో దాంట్లో వేయడానికి ఉంచాను, ఓకేనండి. ఇదే మళ్ళీ చెప్తానండి. వేరే ఇంకొక టిప్ కూడా చెప్తాను. 1 కప్పు 10 మామిడికాయ కోసి ఎండ పెట్టుకోవాలండి. ఉప్పు ఏమీ వేయకూడదు, పచ్చ మాగాయ కాబట్టి. రసాలు పెద్ద రసాలు, నీళ్ళు ఊట వచ్చేస్తుంది కాబట్టి అలాగే మనం ఎండ పెట్టాలి. కోసి వెంటనే మనం తీసిన ఒక 5 అవర్స్ ఎండితే చాలు మనకు. 1 కప్పు ఉప్పు, అంటే కళ్ళు ఉప్పు ఎండలో పెట్టి ఇప్పుడే మిక్సీ చేశాను. 5 టీ స్పూన్ జీలకర్ర పొడి, 10 టీ స్పూన్ మెంతి పొడి, వేపి పొడి చేసింది, 2 కూడా వేపి పొడి చేసింది. 10 టేబుల్ స్పూను
కారం అండి, ఇంట్లో ఆడించిన కారం. నేను బయట కారం కొనట్లేదు, ఎందుకంటే బయట కలర్ కలుపుతున్నారు, దానివల్ల క్యాన్సర్ గట్రా వస్తుంది అని చెప్పి బయట డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి నేనేం చేశానంటే మిరపకాయ కొని నేనే ఆడించుకున్నాను. ఆవాలండి 10 టేబుల్ స్పూన్ ఆవాల పొడి వేపి పొడి చేశాను. వెల్లుల్లిపాయ అండి, దానికి కావాల్సిన వెల్లుల్లిపాయ మనం వేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లిపాయ ఏమో తాలింపు కోసం పెట్టాను, దాంట్లో మనం నూనెలో వేయడానికి. ఇప్పుడు తాలింపుకు జీలకర్ర కొంచెం, ఇదిగోండి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ అండి. ఇంగువ చాలా మస్ట్, ఎందుకంటే నేను వేసినప్పుడు మీకు చూపిస్తాను, ఉంచాను, అది కూడా మెజర్మెంట్ మీకు చూపిస్తాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు చూడండి, నేను ఇదన్నీ కూడా మీకు మెజర్మెంట్ ప్రకారంగా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. స్టూడెంట్స్ కానీ అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఈజీగా నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను జీలకర్ర పొడి వేస్తున్నానండి. తలకొట్టి 1 2 3 4 ఇదిగోండి 5, కొంచెం తగ్గింది కదా 5. ఇదిగోండి 5 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఇది మెంతి పొడి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 ఇదిగోండి 9 10 అండి. ఓకేనా, తలకొట్టి 10. ఇప్పుడు మనకు స్పూన్ పని మనకు లేదు, ఇప్పుడు టేబుల్ స్పూన్ పని ఉంది. ఇదండి కారం. ఓకేనా, ఒక్క ఆవకాయకి 1 స్పూన్ అండి. 1 2 3 4 ఇదన్నీ కలిపి 5 అండి. 5. ఓకేనా, 5. ఇంకొక కప్పు 6 7 8 9 10 అండి. ఫుల్గా. ఓకేనా, 10. ఓకేనా, ఉప్పు అండి. ఉప్పు కూడా సేమే. ఇదిగండి 1 2 3 4 5 6 7 8 9 10 అండి. ఓకేనా, ఇప్పుడు మీరు కలిపిన తర్వాత ఉప్పు కారం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెంతి పొడి 10 స్పూన్ అండి. 1 2 3 4 5 అండి. 5 స్పూన్, ఎందుకన్నా 5 స్పూన్ వేసాను, ఎందుకంటే మనకు మాగాయి పచ్చ మాగాయి కాబట్టి ఆవాల పొడి తగ్గించాలి. 5 టేబుల్ స్పూన్ వేసాను. ఓకేనా, 1 కప్. ఇప్పుడు వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ కూడా మనకు ఆప్షన్ అండి, నేను ఎంత కావాలో మీరు వేసుకోవచ్చు. నేను 2 గుప్పుడు వేసాను. ఇదిగో 2 గుప్పుడు వేస్తున్నాను నేను. ఓకేనా, 2 గుప్పుడు ఆవాల పొడి. ఓకేనండి, ఇప్పుడు ఇదన్నీ కలుపుకుంటాము. ఓకేనా, ఇది ఇలాగే ఉండండి. తాలింపుకు నూనె మరుగుతుందో చూడండి. తాలింపుకు నేను పల్లి నూనె తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటాం. ఫస్ట్ నేను ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు, ఎండుమిరపకాయ, ఇదిగోండి జీలకర్ర, ఇది చూసారా, మెంతులు 1 బౌల్ నిండా తీసుకున్నానండి మీకు చూపించడానికి వరకు. 3 టీ స్పూన్ ఉంటుందండి ఇది. సో ఇది పక్కన పెట్టుకున్నాను. అది అక్కడ అవుతుంది కదా, బాగా ఇది అయిన తర్వాత చల్లార్చి వెయ్యాలండి. ఈ మాగాయి పచ్చ మాగాయికి మీ కంపల్సరీ ఇంగువ మస్ట్ అండి. ఇంగువ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను.
వెల్లుల్లిపాయ బాగా ఇవ్వండి, మంట తగ్గించుకోవచ్చు మనం, లేదంటే పొంగుతుంది, పొంగకుండా చూసుకోవాలండి. ఇప్పుడు వేసాం కదా, నేను ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానండి, ఒక గుప్పుడు వేస్తున్నాను. నేను కడిగాను, నీళ్ళు కూడా పోవాలి బాగా. మాగాయికి కరివేపాకు బాగుంటుంది, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేను వేస్తానండి, నాకు ఇష్టం కరివేపాకు, మంచిది. చూసారా? ఓకేనండి, ఇలాగా వచ్చింది కదా. ఇదిగోండి తాలింపు. మన కరివేపాకు కూడా బాగా దీంట్లో అయిపోతుందండి. కరివేపాకులో ఉన్న నీళ్ళన్నీ కూడా పోవాలి. పోపు బాగా వేగాలండి. ఇదిగో చూసారా, మా ఊరు సైడ్లో ఇలాగా మేము పెడతామండి మాగాయ పచ్చడి. మన ఇష్టం, ఎన్ని రకాలైనా మనం పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం అంటూ పెడతారు, ఎవరు టేస్ట్కి నచ్చినట్టు వాళ్ళు పెడతారండి. మనం ఎవరి టేస్ట్ మనం డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. సో నాకు ఇలాగ ఇష్టం కాబట్టి నేను ఇలా పెడతాను ఎప్పుడు కూడా. ఇంకా నేను ఇది వేయలేదండి, ఇంగువ వేయలేదు. మీరు చూసారా, నేను ఇంకా ఇంగువ వేయలేదు. చూసారా, ఇది బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా, వెల్లుల్లిపాయ అక్కడ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి నాకు. ఇప్పుడు ఇంగువ వేసేస్తాం మనం. కరివేపాకు కూడా బాగా కలర్ వచ్చింది చూసారా. ఓకేనా, ఇప్పుడు మనం ఇంగువ ఉంది కదా, ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నాను, ఒక 3 స్పూన్. మంచి వాసన వస్తుందండి వేసి వెంటనే. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తానండి. స్టవ్ కట్టేసాను. ఇది చాలా ఎమ్మి పచ్చమాగాయ పచ్చడి రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి, చల్లారిన తర్వాత మనం కలపాలి. ఈ లోపల మనం దీన్ని కలుపుకోవాలి కదా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని కలుపుకుంటాం మనం. ఇదన్నీ బాగా కలుపుకుంటాం. మీకు మళ్ళీ ఉప్పు కారం కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఓకేనండి, మీకు మళ్ళీ ఉప్పు కారం ఇంకా సరిపోలేదంట మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ వేసాను కదా. ఇప్పుడు అన్నీ కలిపి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం పక్కన పెడతా. ఇది పెద్ద రసాలు కాబట్టి దాంట్లో ఊట వస్తుందండి. చాలా కమ్మగా ఎమ్మిగా మంచిగా టేస్టీగా ఉంటుందండి. మనకు సంవత్సరం అంతా మనకు నెల ఉంటుంది. కొంచెం పసుపు వేయాలి, నేను చెప్పలేదు మీకు, చెప్తాను. పసుపు వేస్తానండి. నేను ఒక చేతిలో తీసుకుని ఒక చేతిలో కలుపుతున్నాను. సో కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. యూట్యూబ్లో తేనె ఆవకాయ పెట్టండి, తేనె ఆవకాయ ఎలా చేయాలో పెట్టాను చూడండి. అది కూడా మీకు పెట్టాను. సమ్మర్ స్పెషల్ అండి అది. మన కొత్త కొబ్బరి మామిడిలో పెట్టాను. ఒకసారి చూడండి, చూసి అది కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా బాగుంటుంది. అసలు తేనె ఊసి మన తేనెలో నానబెట్టినట్టు ఉంటుందండి. అంత టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో అది 3 days నేను దాన్ని ఊరేసాను చూసారా. ఓకే, పసుపు వేస్తాను కదండి, పసుపు వేసాను అదండి. ఇదన్నీ కూడా బాగా మనం కలుపుకుని కొంచెం ఒక 10 నిమిషాలు అలాగా మనం ఉంచేస్తాం. 10 నిమిషాలు మనం పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి 10 నిమిషాలు ఉంచేస్తాం. ఇప్పుడు మనకు తాలింపు వేసింది ఇదిగోండి, చల్లారుతుంది కదా, బాగా చల్లారనండి. మన పచ్చడి మంచిగా ఊరిందండి. ఇదిగో చూసారా, ఇదిగోండి ఇలాగా ఊరింది చూసారా. ఇప్పుడు ఇది కూడా బాగా ఊరిందండి, ఆరిపోయింది. దీన్ని బాగా మనం పిసుక్కుంటాం కొంచెం.
అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కేజీ ఆయిల్ వేసాను నేను, అయినా సరిపోదండి ఇది, ఇంకా మళ్ళీ వెయ్యాలి, వేస్తాం. నేను దీంట్లో కలిపేస్తున్నాను, ఎందుకంటే మనకు ఉంటుంది కదా దీంట్లో అలా ఉంచేస్తాను. ఇది బాగా నేను మెలుపుకున్నాను కదా, బాగా నలిపేసుకోవాలి అప్పుడు. అయిపోయిందా, మంచి వాసన వస్తుందండి. దీన్ని తీసి దీంట్లో వేసుకుంటాం. మనకు తర్వాత కావాలంటే కారం, ఉప్పు మనన్నీ చూసుకోవచ్చండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తుంది, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. ఇంకా ఆయిల్ పట్టదండి, మళ్ళీ నేను వేస్తాను ఆయిల్. ఇదిగోండి, మాగాయ పచ్చడి మనం బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అలాగా నేను పెట్టేస్తానండి. రేపుడుకు మనకు చూపిస్తాను. రేపు మనకి కారం, ఉప్పు కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చండి అప్పుడు. ఎందుకంటే ఇవాళ మన మొక్కల్లో మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు మొక్కలు లాక్కుంటుంది. ఉప్పు ఎక్కువ పడుతుందండి మాగాయ పచ్చడికి. సో పచ్చ మాగాయ కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, నూనె కూడా ఎక్కువ పడుతుంది. సో మనం రేపు ఆయిల్ పడుతుంది, సో ఆయిల్ రేపు వేస్తాము. ఉప్పు కారం చూసుకుని అప్పుడు మనం వేసుకుంటామండి. ఈరోజు ఇలాగే మనం మూత పెట్టి ఎత్తి పెట్టేస్తాం. ఇదిగోండి మన పచ్చడి ఇవాళతో 3 రోజులండి పూర్తి అయింది. అలా పెట్టేసాము, ఏమీ ముట్టుకోలేదండి. ఇప్పుడే తీస్తున్నాను. ఎలా అయిపోయింది చూసారా, నూనె ఇదంతా చూసారా, నూనె 1 kg నూనె సరిపడదు. ఇప్పుడు మనం కలిపి ఉప్పు, కారము, తర్వాత నూనె అన్ని 3 వేసుకుంటాం. చూసారా ఎంత బాగుంది, చూసారా భలే ఉంది కదండి, బాగుంది కదండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు చూస్తాను నేను. ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి. లక్ష్మి నువ్వు చూడు, తాగలరా మా లక్ష్మి అండి. ఉప్పు కారం సరిపోయిందా? కారం ఎక్కువ ఉందా అంటే మాగాయ కదా లాక్కుంటుంది. ఉప్పు రాయి ఉండిపోయిందా, కరిగిపోతుందిలే. ఉప్పు వేయాలా వద్దా? సరే, నూనె వేస్తాను అయితే. ఉప్పు వద్దు కదా, నూనె పడుతుంది లక్ష్మి, ఎందుకంటే పచ్చి నూనె వేసేస్తున్నానండి. పచ్చి నూనె ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. అర్థమైందా? చాలా బాగుంది అంటుందండి లక్ష్మి కూడా. మీరు కూడా మీ ఇంట్లో చెయ్యండి. ఇదిగోండి, మనం నూనె వేసినాలో ఏమవుతుందంటే పచ్చడి ఎన్నాళ్ళకైనా అలాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, పాడవకుండా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కారం ఉంది అంటుందండి. లాస్ట్ టైం మన రాజులు మాగాయ పచ్చ మాగాయ పెట్టాం కదా, అది కూడా అలాగే ఉంది. కానీ దాని తర్వాత కారం లాగేసింది. అది కారం తర్వాత లేదు కదా,
లేదు. అలాగే ఇది కూడా మాగాయి లాగేసుకుంటుంది అన్నమాట. ఇప్పటికి 3 రోజు అయిపోయింది కదా, కారం మాగాయి లాగుతుంది. ఎన్ని రోజు ఊరుతా అన్ని రోజు బాగుంటుంది. ఇదిగండి నూనె వేస్తాను కదా, ఇప్పుడు దీన్ని ఎత్తి పెట్టడమే అండి మనం పని. ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసినట్టు మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టి ఈ సంవత్సరం 2025లో మీరు చక్కగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యంతో ఉండండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్.